వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవైతే పండు మిరపకాయలండి, మా ఫామ్లో వచ్చాయి. ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే తెచ్చాము. తెచ్చినవన్నిటిని మనం నీట్గా వాష్ చేసుకొని పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇందులో వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకున్నాక ఒక పల్చటి క్లాత్ మీద మనం ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరపెట్టుకొని మంచిగా పరచాలి. ఇలా మేమైతే మిక్సర్లో వేయకుండా గ్రైండర్లో పట్టిస్తున్నామండి. మీరు కూడా అదే ట్రై చేయండి, పచ్చడి సూపర్ వస్తుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో ఆరపెట్టుకున్న వాటన్నిటిని తీసుకొని తొడిమలు తీసుకోవాలి. తొడిమలు తీసాక మనం దీంట్లో ఏమేమి వేసుకుంటున్నాం, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయలు, దొడ్డుప్పు వాడాలండి. జీలకర్ర, మెంతులు ముందుగా వేయించుకొని పెట్టుకోవాలి. అవి చల్లార్చి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మాకు 1785 గ్రామ్స్ అండి, అంటే 1 kg 785 గ్రామ్స్. దానికి మనం 250 గ్రామ్స్ చింతపండు వేస్తున్నాము అండ్ దొడ్డుప్పు వేస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ వేసి మనము గ్రైండర్లో పట్టించుకోవడమే. సూపర్గా ఉంటుంది పచ్చడి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నిలువ పచ్చడి అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా కొత్త రెసిపీస్